మోదీ గారు తలకిందులు తపస్సు చేసినా, రాహుల్ గాంధీ గారు మరొక 100 జోడో యాత్రలు చేసినా ఇది సాధించలేరు అనేది కూడా వాస్తవం. అట్లాగే తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో మొక్కవోని పట్టుదలతో ఒక అభివృద్ధి యజ్ఞం చేసినారు. ఇది కూడా వాస్తవం అని మీ నివేదికనే చెప్తా ఉంది. అట్లాగే 2014-15లో 5 లక్షల కోట్లున్న రాష్ట్ర సంపద ఇవాళ 15 లక్షల కోట్లు అయిందని మీ నివేదికనే కుండబద్దలు కొడుతున్నది. ఇది కూడా వాస్తవం. 10 ఏళ్ల కిందట ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులుంటే ఈరోజు 2.60 లక్షల కోట్లు అంటే 260 లక్షల టన్నులుగా పెరిగింది అని మీ నివేదికనే చెప్తున్నది. ఇది వాస్తవం. పాల ఉత్పత్తి అది కూడా మీ నివేదికనే చెప్తున్నది. 42 లక్షల టన్నుల నుంచి 57 లక్షలు పెరిగిందనేది కూడా మీ నివేదికనే చెప్తా ఉన్నది. మాంసం ఉత్పత్తి 5 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులు డబల్ అయింది. అది మీ నివేదికనే చెప్తుంది. గొర్రెల ఉత్పత్తిలో జీవ సంపదలో నెంబర్ 1 భారతదేశంలో తెలంగాణ. అది మీ నివేదికనే చెప్తున్నది. ఇన్లాండ్ ఫిషరీస్లో భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ. అది కూడా మీ నివేదికనే చెప్తా ఉన్నది. ఇట్లా అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది తెలంగాణ. ఇది వాస్తవం. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అడ్డిమారి గుడి దెబ్బలు అయినో ఇప్పటికైనా ఈ సొల్లు బంజి. ఇప్పటికైనా తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, రంకలేసుడు, బూతులు మాట్లాడుడు, దివాలాకోరు మాటలు మాట్లాడుడు, తెలంగాణను శపించుడు, తెలంగాణను తెల్లారలేస్తే దూషించుడు బంజే అని చెప్తా ఉన్నాం. నేను ఊరికేనే అనట్లేదు, ఏదో దుగ్ధతో మాట్లాడట్లేదు. తెలంగాణను ఎవరు తిట్టినా, తెలంగాణను ఎవరు దూషించినా, తెలంగాణను ఎవరు కించపరిచినా ఇదే పద్ధతిలో జవాబిస్తాం. ఎందుకంటే నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి, మూర్ఖుడు కాబట్టే తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చినావు, తెలంగాణ ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడినావు. అందుకే నేను అంటున్నాను, నువ్వు మూర్ఖుడివి, చదువుకో. నీ సొంత సహచరుడు, నీ ఉప ముఖ్యమంత్రి, నీ డెప్యూటీ ఇచ్చిన నివేదిక చదువుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో అని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. మరి మేమేమో ఇంత పని చేసినాం, నువ్వేం పని చేసినావు ఈ సంవత్సరంలో? అది కూడా చెప్తా. ఏం చేసినావు అంటే ఈ సంవత్సరంలో ఈ సన్నాసి చేసిన పని, ఇగో ఇది కూడా వాళ్ళ నివేదికనే, మాది కాదు. ఈ సన్నాసి చేసిన పని ఆయన ఉప ముఖ్యమంత్రి గారు బయటపెట్టారు. ఇగో మేము దిగిపోయే నాడున్న రేషన్ కార్డుల సంఖ్య 89,97,000 అంటే దగ్గర దగ్గర 90 లక్షలు. 89,97,000 అని ఆయనే చెప్పాడు మేము దిగిపోయినాడు. మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రా? యాజ్ ఆన్ ఆయన చెప్పిన లెక్క 31/8/2024, ఇంకా తర్వాత ఎన్ని కట్ చేసిరో తెలియదు, దాదాపు 1,00,000 కార్డులు తొలగించినామని చెప్పిండు ఆయన. కొత్త ఇయ్యలే, ఉన్నాయి కట్ చేసిరు. ఇది నేను చెప్పలే, నిన్న బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇగో ఈ సన్నాసి చేసిన పరిస్థితి ఏంటంటే ఇగో 1,00,000 రేషన్ కార్డు, 1,00,000 పైచీలకు రేషన్ కార్డులు తొలగించిండు. ఇంకొక మాట చెప్తున్నా, తొలగించడమే కాదు, ఇవాళ పేపర్లలో వార్తలు ఎంత కిరాతకం అంటే, వీళ్ళు చెప్పే ఎంత దిక్కుమాలిన మాటలు అంటే, ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చబద్దాలు చెప్తాడని ప్రపంచంలో ఎవరు అనుకోరు. ఇదే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలను కూడా బట్టి విక్రమార్క గారు ఎండగట్టి ఉతికి ఆరేసినారు. ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వాగుతున్నాడు. ఏమని? అప్పులకు మిత్తిలకే నెలకు 6,500 కడుతున్నా అని చెప్పిండు. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇది కూడా ఆ రిపోర్ట్లకి వెళ్ళి నేను కోట్ చేస్తున్నా. మీకు ఈ కాపీ మొత్తం ఇస్తా. నేను చెప్పింది ఏది తప్పైనా ఏ శిక్షకైనా సిద్ధం. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు? ఇగో ఇది వాళ్ళ రిపోర్టు. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ January 2025 అంటే పోయిన నెల ఈ రిపోర్ట్. వీళ్ళు ఏం రాసిండ్రు? మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా? పోయిన 10 నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే 22,056 కోట్లు. 22,056 కోట్లు. నెలవారీ లెక్క కూడా ఇళ్ళనే ఇచ్చిండు. పాపం బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు. ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుందో కానీ ఇగో నెల నెల కూడా ఇచ్చిండు. నెల నెల మిత్తి ఎంత కట్టినాం ఏం చెప్పిండు ఇలా? పోయిన ఏప్రిల్ 24లో కట్టిన మిత్తి 1,865 కోట్లు, మే నెలలో 3,700 కోట్లు, జూన్లో 5,000 చిల్లర కోట్లు. ఇట్లా ఓవరాల్గా మన్నించాలి, ఏప్రిల్లో 1,865, మేలో 1,864, జూన్లో 2,200, జూలైలో 2,200, ఆగస్టులో 2,304 కోట్లు, సెప్టెంబర్లో 2,689 కోట్లు, అక్టోబర్లో 1,965, నవంబర్లో 1,928, డిసెంబర్లో 2,475, జనవరిలో 2,499, మొత్తం కలిపి 10 నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు. అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఏడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలను అయితే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. ఇంత అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు
గింత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడచ్చా? గిన్ని అబద్ధాలు చెప్పొచ్చా? మిత్తి 6,500 కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తాడు, లేదు 2,200 కోట్లు అని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. ఇది వీళ్ళ వాస్తవ రూపం.